నమస్కారం. నేను డాక్టర్ పివి సుధాకర్, డీన్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సంగివలస, విశాఖపట్నం. ఆగస్టు 4వ తారీఖున తలపెట్టిన శారీ వాక్ మన స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సంస్థ ద్వారా రెండవసారి ఇది విశాఖపట్నంలో జరగటం అనేది చాలా ముదావహం. మనం క్రితంసారి చూస్తే కొన్ని వేల మంది స్త్రీలు పొద్దున్నే 6 గంటలకి బీచ్లో ఈ శారీ వాక్లో పాల్గొన్నారు. దీని ప్రధానమైన ఉద్దేశం మనందరికీ తెలుసు. ఒకటి, మన సంస్కృతి సాంప్రదాయాలని నిలబెట్టడం. రెండోది, బాగా చితికిపోయిన చేనేత కార్మికులందరికీ ఊతం ఇవ్వటం. అలాగే ప్రజలందరిలోనూ కూడా మన భారతీయ జాతి గర్వించదగిన ఈ చీర కట్టుని ఇంకా కూడా అందరిలోనూ కూడా ఎక్కువ అవగాహన తీసుకురావటం అనేది ముఖ్య ఉద్దేశం. దీనికి నేను స్పిరిట్ ఆఫ్ వైజాగ్ అధినేత, ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ శ్రీ దొరబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈసారి నాకు తెలిసింది ఏంటంటే, కొత్తగాను ఒక ట్రేడ్ ఫెయిర్ పెట్టి అందరినీ కూడాను ఈ రకరకాల చేనేత వస్త్రాలన్నీ కూడా ప్రదర్శన కూడా పెట్టడం జరుగుతుంది. ఎక్కువ మంది స్త్రీలు ఈ శారీ వాక్లో పాల్గొని అక్కడ చీరలు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయాన్ని, చీర కట్టులో ఉన్న అందాన్ని, హుందాతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పటమే కాకుండా ఈ శారీ వాక్ అంటే ఈ నడక ఎందుకు ప్రవేశపెట్టారంటే, నడిచినప్పుడు కూడా శారీ వేసుకుని కూడా నడవచ్చు, చీర కట్టులో కూడా సుఖంగా నడవచ్చు అనే ఉద్దేశంతో ఈ వాక్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇటీవల మనం చూసాము, ఎన్నో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన ఒక స్త్రీ ఎన్ని ఆటపాటలన్నీ కూడాను ఈ చీరకట్టుతో చేయటం అనేది. అలాగే మీరు గమనించారో లేదో, ఇటీవల ప్రపంచ సుందరి పోటీల్లో కూడా విదేశీ వనితలు కూడా చీరకట్టుతో అందరికీ ఎంతో హుందాగా కనిపించడం కోసం, ఆహ్లాదంగా కనిపించడం కోసం పోటీ పడుతున్నారు. చీర కట్టుకుని మరి పోటీ పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నవశకంలో ఉన్న విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చీరకట్టు అలవాటైతే చీరకట్టు కూడా మిగతా ఏ డ్రెస్సెస్ వేసుకున్నా మనం దానికి తీసిపోదని చెప్పేసి, దాంతో మనం ఏ పనైనా చేయగలం అని చెప్పేసి ప్రపంచానికి అందరికీ చాటి చెప్పాలి. దీన్ని మీరు ఒక అలవాటు కింద మార్చుకోవాలనేది నా అభిప్రాయం. ఈసారి 15,000 మందితో తలపెడుతున్న ఈ కార్యక్రమం జయప్రదం కావాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. నమస్కారం.